హలో వ్యూవర్స్, ఈరోజు నేను ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చిన్న సగ్గుబియ్యంతో పులిహోరని చేస్తున్నాను. దీనికోసం నేను చిన్న సగ్గుబియ్యాన్ని 1/2 కిలో వరకు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి 6 to 8 అవర్స్ నానబెడుతున్నాను. సగ్గుబియ్యము మన హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా ఫాస్టింగ్ డేస్లో ఈ సగ్గుబియ్యంతో చేసిన పదార్థాలని తీసుకోవచ్చు. మహారాష్ట్రియన్స్ అయితే ఫాస్టింగ్ డేస్లో సగ్గుబియ్యంతో చేసిన కిచిడీనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు 8 అవర్స్ అయ్యింది కదా. 8 అవర్స్ అయిన తర్వాత చూడండి, సగ్గుబియ్యం బాగా నానిపోయాయి. నెక్స్ట్ ఈ సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎంతో క్విక్గా ఈజీగా చేసేసుకోగలిగే ఈ రెసిపీని పిల్లలు చాలా ఇష్టపడతారండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ నానిన ఈ సగ్గుబియ్యంలో 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసి ఈ పెరుగంతా సగ్గుబియ్యంలో బాగా మిక్స్ అయ్యేటట్లు ఇలా కలుపుకొని మూత పెట్టి పోపు ఫ్రై అయ్యే వరకు రెస్ట్ ఇద్దాము. ఇలా సగ్గుబియ్యంలో పెరుగుని యాడ్ చేయడం వల్ల సగ్గుబియ్యం ఇంకా సాఫ్ట్గా అయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు గ్రౌండ్ నట్స్ని వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఏ పులిహోరకైనా సరే పోపు వేగిన దాన్ని బట్టి రుచి అనేది వస్తుంది. స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకొని స్లోగా పోపులను వేపుకోవాలి. అప్పుడే దీని రుచి బాగుంటుంది. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలను, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలను, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి లైట్గా ఫ్రై చేయాలి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిదిమేసిన 2 ఎండుమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ పులిహోరకి మంచి రంగు కోసం 1/2 టేబుల్ స్పూన్స్ పసుపును కూడా ఈ పోపులో యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా ఫ్లేవర్ కోసం వేసుకొని 1 మినిట్ వరకు ఇలా ఫ్రై చేసి ముందుగా పెరుగుతో కలిపి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఈ పోపులోని యాడ్ చేసుకొని సగ్గుబియ్యంలో ఉన్న మాయిశ్చరైజ్ అంతా పోయి పోపుతో పాటు సగ్గుబియ్యం కూడా బాగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. సగ్గుబియ్యంలో ఉన్న మాయిశ్చరైజ్ అంతా పోయి కుక్ అవ్వడానికి 5 మినిట్స్ టైం అయితే పడుతుందండి. ఇలా సగ్గుబియ్యాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ వరకు కుక్ చేయాలి. 2 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు మూత తీసి ఒకసారి ఇలా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసి ఈ సాల్ట్ అంతా కూడా ఇందులో బాగా మిక్స్ అయ్యే వరకు ఒకసారి కలుపుకొని మరలా మూత పెట్టి 2 మినిట్స్ వరకు కుక్ చేయాలి. 2 మినిట్స్ అయింది కదా. మూత తీసి ఒకసారి ఈ సగ్గుబియ్యాన్ని ఇలా కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసేసి బాగా రసం ఉన్న ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసి స్క్వీజ్ చేసి ఆ నిమ్మరసాన్ని ఈ సగ్గుబియ్యంలో యాడ్ చేసి ఈ నిమ్మరసం అంతా కూడా సగ్గుబియ్యానికి బాగా పట్టేటట్లు ఇలా కలుపుకోవాలి. అంతేనండి, చాలా తక్కువ టైంలో ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే సగ్గుబియ్యం పులిహోర రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే కాజు పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ సగ్గుబియ్యం పులిహోరని బ్రేక్ఫాస్ట్ లానే కాకుండా స్నాక్ లా కూడా తీసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందా? ట్రై చేయండి మరి, ఆలస్యం చేయకుండా.